హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉల్లి పెసరట్టు విత్ ఉల్లిపాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దోశ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వరకు పెసరపప్పు గుళ్ళను తీసుకుందాం. రెండు సార్లు కడిగి 5 నుండి 6 గంటల వరకు నానబెట్టుకుందాం. ఆరు గంటలు అవుతుంది. ఇప్పుడు పెసరపప్పు బియ్యాన్ని ఒకసారి కడిగి ఒక నిమ్మకాయ సైజ్ అంతా అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేద్దాం. మరీ ఎక్కువ వాటర్ వేయకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కలిపి దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ చట్నీని రెడీ చేసుకుందాం. చట్నీ కోసం నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 1 వెల్లుల్లి గడ్డ, కొద్దిగా చింతపండు, ఒక 10 రెడ్ చిల్లీస్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న పాత్ర పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వీటన్నిటిని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి ఇవి మగ్గే వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి కలుపుదాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం. ఇందులో తగినంత ఉప్పు, ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చెనపప్పు, కరివేపాకు వీటన్నిటిని వేసి తాలింపు వేద్దాం. కొద్దిగా ఇంగువ కూడా వేసి ఈ తాలింపుని చట్నీలో మిక్స్ చేద్దాం. అంతే, ఉల్లిపాయ చట్నీ రెడీ అయింది. ఇక్కడ దోశలో వేయడానికి నేను ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక మనం పెసర దోశని ఈ విధంగా రోల్ చేస్తూ వేద్దాం. నెయ్యితో వేస్తే ఈ దోశ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పెసర ఉల్లి దోశ రెడీ అయింది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇప్పుడు ఈ పెసర దోశ, ఉల్లిపాయ చట్నీని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. ఈ ఉల్లి పెసర దోశలో ఉల్లిపాయ చట్నీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.